వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైదరాబాద్ అలాగే తెలుగు రాష్ట్రాలకి ఫేవరెట్ టీం ఏదంటే డెఫినెట్ గా సన్ రైజర్స్ అని చెప్పేసి అంటాం. సన్ రైజర్స్ గెలవాలని చెప్పేసి ముక్కని దేవుడు ఉండడు. అలాగే ఆ సన్ రైజర్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటది. అట్లాంటిది సడన్ గా ఇప్పుడు సన్ రైజర్స్ అంటే అసలు బైకాట్ సన్ రైజర్స్ అనే కొత్త ట్యాగ్లను తోటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటే సన్ రైజర్స్ ఎక్స్ ఖాతా సస్పెన్షన్స్. పాకిస్తాన్ ఆటగాడు అబ్రర్ అహ్మద్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అధికారికంగా ఎక్స్ ఖాతా అనూహ్యంగా సస్పెన్స్ కి గురైంది. పాక్ క్రికెటర్ ను తీసుకోవడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్థం. ఖాతా సస్పెన్స్ పై ఎక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికార వివరణ రాలేదు. ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచి పాక్ ప్లేయర్లు కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్ రైజర్స్ లీడ్స్ ఖాతాను టార్గెట్ చేశారు. ఇంగ్లాండ్ లో గురువారం జరిగింది ది 100 లీగ్ వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాక్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ను దాదాపుగా 2.34 కోట్లకి 3-4 కోట్లకి దక్కించుకుంది. ఈ వేలంలో సన్ రైజర్స్ CEO కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ విటోరి స్వయంగా పాల్గొన్నారు. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రర్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఆ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సారథ్యం వహిస్తున్నారు. సో ఇక్కడ సన్ రైజర్స్ ఏంటంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ తోటి మొన్న జరిగిన దానికి మనము షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకు? ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, తర్వాత అన్యాయంగా మన వాళ్ళని దాదాపుగా ఒక 40 మందిని ఆ టైంలో కాల్చి చంపడం కావచ్చు, తర్వాత అసలు ఈరోజు తీవ్రవాద దేశం ఏదైనా ఉందంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు అది పాకిస్తాన్ అని చెప్పేసి. అట్లాంటి పాకిస్తాన్ని మన ప్లేయర్స్ కొనడం ఏంది, మనోళ్ళు కొనడం ఏంది, అందులో సన్ రైజర్స్ కొనడం ఏంది? ఇదే భారత్ జట్టు మొన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో ఓడిపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పాకిస్తాన్ ప్లేయర్లు కోరుకున్నారు. ప్రతి ఒక్కడు అంటే అసలు ఈ జట్టు సూపర్ 8కి కూడా రాదు, తర్వాత సెమీఫైనల్లో ఓడిపోతుంది, ఫైనల్కి అంత జట్టుకి అంత సీన్ లేదని చెప్పేసి రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిండ్రు. అంత విషయం పెంచుకున్నటువంటి పాకిస్తాన్ ప్లేయర్స్ని మనం కొనుగోలు చేయడం ఏంది? అసలు కావ్య మారన్కి తెలివి ఉండి పని చేస్తుందా, లేకపోతే ఇంకేదన్నా అనుకుని పని చేస్తుందా? ఇంకొంతమంది అయితే కావ్య మారన్కి ఏకంగా పాకిస్తాన్ డ్రెస్ని అంటే టీ-షర్ట్ మీద పాకిస్తాన్ అని రాసేసి మరి ఘోరంగా వైరల్ చేస్తున్నారు. సో ఇప్పటికి గనక పాకిస్తాన్ ప్లేయర్ని పక్కన పెడితే గానీ సన్ రైజర్స్ ని మాత్రం ఎవ్వరు కూడా సపోర్ట్ చెయ్యరు. అనవసరంగా చిక్కుల్లో పడడం మాత్రం ఖాయం. ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గనక పోతే మాత్రం డెఫినెట్ గా సన్ రైజర్స్ పని అధోగతే అవుతుంది. ఒక ప్లేయర్ ని చూసుకుంటారా, దాదాపుగా కేవలం హైదరాబాద్ కాదు భారతదేశం మొత్తం పాకిస్తాన్ ప్లేయర్ ని కొనడం ఏందని చెప్పేసి ఈరోజు షాకి గురవుతున్నారు. IPL నుంచి పాకిస్తాన్ ప్లేయర్స్ ని దూరం పెట్టి చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఎన్నో లీగ్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది. అట్లాంటిది మళ్ళీ IPL లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని కొనడం ఏందని చెప్పేసి అభిమానులు కావ్య మారన్ మీద చాలా అంటే చాలా చిరాగ్గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఇప్పటికైనా సరే మేల్కొంటారా, లేకపోతే ఇదే పని చేస్తే మాత్రం సన్ రైజర్స్ కి భంగపాటు తప్పదని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ పాకిస్తాన్ ప్లేయర్ ని కొనడం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.